వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లోనే ఉండాలని ఆదేశం జారీ చేశారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో 2 డీజీ స్థాయి అధికారులు, 3 ఐజీలు, డీఐజీలు, పలువురు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ డీజీపీ స్థాయి అధికారులు, అదనపు డీజీ సంజయ్, ఐజీలు కాంతి రాణా, కొల్లి రఘురాం రెడ్డి, డీఐజీలు అమ్మిరెడ్డి, విజయారావు, విశాల్ గుండి, వెయిటింగ్లో ఉన్న ఎస్పీ స్థాయి ఐపీఎస్లు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాల్రాజు, అన్బిరాజన్ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. సుజాత, సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టిన అధికారులకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయిటింగ్ లో పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం ఇంకా వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అయితే పోస్టింగ్ ఇవ్వని నేపథ్యంలో అటు అధికారులు ఎవరు కూడా హెడ్ క్వార్టర్స్ కి అందుబాటులో ఉండట్లేదనే సంబంధించి దీని నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు డీజీపీ కొంతమందికి మెమోలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్ లకి డీజీపీ మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా డీజీపీ ఆఫీస్ లో ఉండాలంటూ కూడా ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్ లకి డీజీపీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి, అంటే వెళ్ళేటప్పుడు వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్ లో ఖచ్చితంగా సంతకం ఐపీఎస్ అధికారి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సంతకం చేసే బయటికి వెళ్ళాలంటూ కూడా ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో 2 డీజీ స్థాయి అధికారులు ఉన్నారు, 3 ఐజీ స్థాయి, డిఐజీ స్థాయి అధికారులు, పలువురు ఎస్పీకి సంబంధించిన స్థాయి అధికారులు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతము ప్రభుత్వము వెయిటింగ్ లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన కారణం గతంలో అధికార పక్షానికి అనుకూలంగా ఉంటూ అటు వారి బాధ్యతల్ని దుర్వినియోగం చేశారనే కారణంతో ప్రస్తుతము వీళ్ళందరికీ కూడా వెయిటింగ్ లో పెడతాం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు డీజీపీ స్థాయి అధికారులకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్, అదేవిధంగా అదనపు డీజీకి సంబంధించి సంజయ్ సిఐడికి సంబంధించిన విభాగంలో పనిచేయడం జరిగింది. కొంత కీలకంగా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పైన కేసులు నమోదు చేయడంతో పాటు ఇతర అంశాలు బనాయించాలనే అంశాలపైన పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఐజీలుగా కాంతి రాణా, కొల్లి రఘురాం రెడ్డి, అదేవిధంగా డిఐజీలకు సంబంధించి అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, అదే ఎస్పీ స్థాయికి సంబంధించి కూడా రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాల్రాజు, అనబ్రాజన్ వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. అయితే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ కి రావాల్సిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆఫీస్ లో ఉండాలి అందుబాటులో. అదేవిధంగా వెళ్లే క్రమంలోనే ఖచ్చితంగా రిజిస్టార్ లో సంతకం చేయాలంటూ కూడా డీజీపీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సీనియర్ ఐపీఎస్ అధికారులకి. దాంతో పాటు కొంతమంది అందుబాటులో లేని వాళ్ళందరికీ కూడా మెమోలు అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.